హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ముందు మనకి గ్రాండ్ టెస్ట్లు అయితే పెడుతున్నారు. ఆ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మ్యాథ్స్ కొరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. కాకపోతే మీకు ఇది మన ఫైనల్ టచ్ 2 మెటీరియల్. మీకు కేవలం ఈ ఫైనల్ టచ్ నుండే 80 to 90 వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన గ్రాండ్ టెస్ట్లో అలాగే పబ్లిక్లో కూడా గ్రాండ్ టెస్ట్లో చూసి డిసైడ్ చేసుకోండి పబ్లిక్లో ఇలా వస్తాయో రావనేది. గ్రాండ్ టెస్ట్లో వచ్చినట్లే ఖచ్చితంగా పబ్లిక్లో కూడా వస్తాయి. ఈ మెటీరియల్ నుండి 80 to 90 మార్క్స్ అయితే వస్తాయి. ఇండైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉందమ్మా, అన్నీ డైరెక్ట్గా రావు. దయచేసి రాలేదనకండి. ఎగ్జామ్ అయ్యాక ఈ ఫైనల్ టచ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీకు పేజీ నెంబర్తో సహా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకి గ్రాండ్ టెస్ట్తో పాటు పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ క్వశ్చన్స్తో 80 to 90 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. లేదు సార్, మాకు 100 out of 100 రావాలి అనుకున్నట్లయితే మనకి ఫుల్ మెటీరియల్ అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే డీటెయిల్స్ చెప్తాను, వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. అలాగే ఈ వీడియోలో నేను గ్యారంటీగా రాబోయే క్వశ్చన్స్ కూడా కొన్ని చెప్తాను. కాకపోతే అప్పుడు ఒకసారి 8 మార్క్స్ క్వశ్చన్ నేను చెప్పిన వచ్చాయా లేదో ఒకసారి మీరు చూసుకోండి. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఫస్ట్ రియల్ నెంబర్స్ నుండి 8 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఖచ్చితంగా ఇదే మోడల్లో వస్తాయి. రూట్ 2 కానీ, అంటే రూట్ 2 ప్లస్లో రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఆ మోడల్లో కానీ, లేదా 3+2 రూట్ 5 కానీ, 3 - 2 రూట్ 5 కానీ, ఈ 2 మోడల్స్ మాత్రమే మనకి ఇర్రేషనల్. మెయిన్గా ఇర్రేషనల్ అని చూపించడం అనేది ఖచ్చితంగా 29th క్వశ్చన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ క్లాస్ అనేది అద్భుతంగా చెప్పాను. రూట్ 2 సమ్ అనేది ఒక్కటి నేర్చుకుంటే మిగతావన్నీ మీకు వచ్చేస్తాయి. అలాగే ఈ మోడల్లో సమ్ కూడా చెప్పాను, అవి కూడా మీకు మన ఛానల్లో ఉన్నాయి, అందుబాటులో చూసుకోండి. ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి ఈ విధంగా స్క్రోల్. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ, పాలిసెట్, టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తూ ఉంటాను. ఆ తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్, ఆ తర్వాత పాలినామియల్స్ నుండి మీకు ఈ క్వశ్చన్ రాదమ్మా. ఇస్తే 2 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది, జీరోస్ కొనుక్కోవడం. బట్ ఈ క్వశ్చన్ అయితే 100కి 100% వస్తుంది. ఇట్లా గ్రాఫ్ ఇచ్చేస్తాడు. గ్రాఫ్ ఇచ్చేసి నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ బెంట్ అని ఇస్తాడు. లేకపోతే ద గ్రాఫ్ రిప్రజెంటెడ్ దాన్ని, అంటే ఇక్కడ నేమ్ ద షేప్ అనకుండా నేమ్ ద గ్రాఫ్ విచ్ రిప్రజెంటెడ్ బై ద పాలినామియల్ అని అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, షేప్ అనే పదం వాడితే పారాబోలా ఆన్సరు. షేప్ అని ఆడకుండా నేమ్ ద గ్రాఫ్ అని అంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని రాయాలి. లేదు లైన్ ఇలా ఇచ్చేసి ఇలా లైన్ ఉంది, దాన్ని లీనియర్ పాలినామియల్ అని రాయాలి. లేదు ఒకవేళ క్యూబిక్ ఇవ్వడం మీకు, బహుశా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇస్తే క్యూబిక్ పాలినామియల్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, షేప్ అనే పదం వాడితేనే పారాబోలా, లేకపోతే స్ట్రైట్ లైన్ అని రాయాలి. ఇలా ఉంటే పారాబోలా, ఇలా ఉంటే స్ట్రైట్ లైన్ అని రాయాలి. షేప్ అనే పదం వాడకపోతే ఇలా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇలా లైన్ ఉంటే లీనియర్ పాలినామియల్ అని చెప్పి రాయాలి. అలాగే హౌ మెనీ జీరోస్, ఇవన్నీ మీకు తెలిసిందే. ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్. ఇవ్వండి 2 మార్క్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇందులో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం మీకు ఇదే ఉంది, ఇంతకు మించి మీరు లేవు. 2 మార్క్ క్వశ్చన్స్ అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చేసి జీరోస్ కొనుక్కోవటము చూసుకోండి. లేదా డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. జస్ట్ ఇప్పుడు మనం చూసాం కదా, అదే రఫ్ డయాగ్రామ్ ఇలా రాస్తారు, ఇలా పెట్టేస్తారు, అంతే అయిపోయింది క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. ఆ విధంగా. అలాగే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఈ విధంగా ఇచ్చేసి జీరోస్ కొనుక్కోవడం కూడా ఇంపార్టెంటేనమ్మా. తర్వాత ఇగోండి జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతాయి. ఇవి వాటిని బేస్ చేసుకుని ఉంటాయి. డైరెక్ట్గా ఇలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందమ్మా. ఇలా గ్రాఫ్ ఇచ్చేస్తాడు, గ్రాఫ్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాడు. తర్వాత లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అమ్మా. ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇదే గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ అనేది అత్యద్భుతంగా మన ఛానల్లో పెట్టాను. ఆల్రెడీ 1 lakh వ్యూస్కి రీచ్ అవుతుందమ్మా. అంటే ఇంకా 1 lakh అవ్వలేదు, 1 lakh రీచ్ అవుతుంది. చాలా 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 చాలా
అద్భుతంగా చెప్పాను. చూసిన ప్రతి ఒక్కరికి గ్రాఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూసుకోండి. లేదా గ్రాఫ్ అని చెప్పి బై హెచ్ఆర్ మ్యాథ్స్ అని కొట్టండి, ఖచ్చితంగా వీడియో వస్తుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా డిస్క్రిప్షన్లో. అందులో మీరు జాయిన్ అయినా సరే ఆ ఇంపార్టెంట్ సమ్స్ అన్ని నేను రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. వీడియో క్లాసెస్ రెగ్యులర్గా పెడుతుంటే ఉంటాను కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇదిగోండి ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మ్యాక్సిమము ఈ క్వశ్చన్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా, లేకపోతే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ కానీ ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఇక్కడ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ లేదా ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత 4th టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4 మార్క్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. 2 మార్క్ క్వశ్చన్. ఇది మన ఫైనల్ టచ్ 2 అమ్మ. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది, నో ప్రాబ్లం. ఇదిగోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 8 మార్క్ క్వశ్చన్ అనేది చాయిస్ కింద విడిచిపెట్టవచ్చు, నో ప్రాబ్లం. 4 మార్క్ క్వశ్చన్ చూడండి. కాకపోతే 8 మార్క్స్లో 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందమ్మా, కాబట్టి చూడాలి. చూడండి ట్రయాంగిల్స్కి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్. ఇది కూడా మీకు చాయిస్ విడిచిపెట్టవచ్చు, నో ప్రాబ్లం. 2 మార్క్ క్వశ్చన్స్. చూడండి ఆల్రెడీ మీకు 8 మార్క్ క్వశ్చన్స్ 2 గ్యారంటీ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. 1 ఇర్రేషనల్ అని చూపించటము, 2 గ్రాఫ్ అమ్మ. ఇంకా ఉన్ను కూడా చెప్తాను గ్యారంటీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇందులో మనకి వస్తాయి, అలాగే పబ్లిక్లో కూడా వస్తాయి, చూసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీ అమ్మ. కోఆర్డినేట్ జామెట్రీ. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. చూడండి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. స్టాటిస్టిక్స్. ప్రాబబిలిటీ. వన్ మార్క్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. ఖచ్చితంగా ఇందులో మీకు 80 to 90 మార్క్స్ వస్తాయి, చూసుకోండి. అవి చూసి అప్పుడు పబ్లిక్ అయితే ప్రిపేర్ అవ్వని నమ్మకం తెచ్చుకొని చాలా తక్కువ 100 out of 100 మెటీరియల్ అయితే మనకు ఉందాం. అలాగే గ్యారంటీగా రాబోవు 16 క్వశ్చన్స్ ఇందులోని, అలాగే పబ్లిక్లో కూడా గ్యారంటీగా రాబోయే 16 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. అవే రావడం అనేది జరుగుతుంది, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అమ్మా. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి గ్రాండ్ టెస్ట్తో పాటు పబ్లిక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అలాగే వీలైతే స్టేటస్లు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.